ముస్లిం సోదరులకు ఏపీ ప్రభుత్వం ఇఫ్తార్ విందిచ్చింది. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. ముస్లింలతో కలిసి చంద్రబాబు నమాజ్ చేశారు. పేదలతో ఉండాలనేదే నా జీవిత ఆశయమని చెప్పారు. పేదలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకే ఈ నెల 30న P4 అమలు చేయబోతున్నామని తెలిపారు. ప్రతి ముస్లిం కుటుంబాన్ని పైకి తీసుకొస్తామన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడుతామని చంద్రబాబు ఈ విధంగా తెలిపారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం నా అదృష్టంగా భావిస్తున్నా. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు మిమ్మల్ని చూస్తే నేను 40 ఏళ్లుగా రంజాన్ జరుపుకుంటున్నాం. నేను కూడా భాగస్వామి అవుతున్నాను. అయితే మీ అందరినీ చూసినప్పుడు ఒక క్రమశిక్షణ, ఒక దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ఈ యొక్క రంజాన్ మాసం. అత్యంత పవిత్రమైన మాసం. మనం అందరం కూడా పవిత్రమైన భావంతో ఈ రంజాన్ పండుగ జరుపుకుంటున్నాం. ఈరోజు మీరందరినీ చూస్తే ఉదయం నుంచి ఇప్పటి వరకు నీళ్లు కూడా తీసుకోకుండా ఇప్పటి వరకు దీక్షలో ఉన్నారు. కఠినమైనటువంటి దీక్షతో ఉన్న మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ఒక గొప్ప ఆచారం, పవిత్రమైన ఆచారం. ఉదయం నుంచి ఖురాన్ చదవడం, ప్రార్థనలు చేయడం, ధ్యానం చేయడం, అదే మరి ఇతరులకు సహాయం చేయడం, ఇలాంటి మంచి పనులు చేసి ఒక పాజిటివ్ దృక్పథాన్ని నిలవరుచుకొని మీరు మీ కుటుంబాలు ఆనందంగా ఉండడం కోసం పనిచేస్తున్నారంటే, అదే సమయంలో సమాజం కోసం కూడా మీరు దోహా చేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరికీ ఖురాన్ నేర్పించినటువంటి ఒక మంచి గుణం, డబ్బులుండేవాళ్ళు వేరే వాళ్ళకి సహాయం చేయడం. ఇది ఒక పవిత్రమైన ఆశయంతో మీరందరూ ముందుకెళ్తున్నారు. రంజాన్ మాసంలో ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం నా జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు 10 లక్షల పరిహారం ఇస్తారన్నారని, అధికారంలోకి వచ్చాక పైసా కూడా ఇవ్వలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. పోలవరం సందర్శనలో భాగంగా నిర్వాసితులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. కేంద్రాన్ని ఒప్పించి 7 మండలాలను ఏపీలో విలీనం చేశామని తెలిపారు. ఎప్పుడో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును జగన్ పక్కన పెట్టారని మండిపడ్డారు. పోలవరంను పూర్తి చేసే బాధ్యత తమదేనని చెప్పారు చంద్రబాబు. డయాఫామ్ వాల్ కోసం అందరినీ మొబిలైజ్ చేసే పరిస్థితికి వచ్చాం. వర్క్ స్టార్ట్ అయింది. 440 కోట్ల రూపాయలతో పని అయినటువంటి డయాఫామ్ వాల్ రివర్స్ టెండర్ అనే పేరు పెట్టి రాజకీయ కక్షతో మొత్తం ప్రాజెక్టు పైన కక్ష తెచ్చుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఒక్క డయాఫామ్ వాల్ 990 crores, 440 కోట్లు కొట్టుకొని పోయింది. ఈరోజు 990 crores ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. 2020 కావాల్సిన ప్రాజెక్టు మళ్లీ కేంద్రం పూర్తిగా డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసినా కూడా ఇది 2027 డిసెంబర్కి పోయే పరిస్థితి వచ్చింది. దాని మీదనే ఇప్పుడు నేను రివ్యూ చేశాను. రివ్యూ చేసినప్పుడు ECRF గ్యాప్ 1 ఉంది. ఇది ఫిబ్రవరి 26కు పూర్తి చేస్తాం. డయాఫామ్ వాల్ 31 డిసెంబర్ 25కి పూర్తి చేస్తాం ఈ ఇయర్. అదర్ వర్క్స్ అన్ని డిసెంబర్ 26కు పూర్తి చేస్తాం. లెఫ్ట్ కనెక్టివిటీస్ అది కూడా 26 జూన్కి పూర్తి చేస్తాం. 26 జూన్కి అది అవుతుంది. రైట్ కనెక్టివిటీస్ చాలా వరకు అయిపోయినాయి. ఇది కూడా 26కు జూన్కి పూర్తి చేస్తాం. ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ ఒక్క ECRF గ్యాప్ 2 మెయిన్ డ్యామ్, ఈ డ్యామ్ మాత్రం 2027 డిసెంబర్ పెట్టారు. దీన్ని ఇప్పుడు నేను రివ్యూ చేశాను. అన్లెస్ టెక్నికల్ పీపుల్ ప్రాబ్లం ఉంటే తప్ప 27 జూన్కే పూర్తి చేయమన్నాం.
జూన్ కాకుండా ఏప్రిల్కి. ఎందుకంటే మనకు జూలైలో గోదావరి పుష్కరాలు వస్తాయి. పుష్కరాల సమయానికి ఈ ప్రాజెక్టు పూర్తయితే అంత మునిపే జాతికి అంకితం చేస్తే చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ బలమైనటువంటి ఈ యొక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అటు ఇటు కొంచెం లేట్ అవుతుంది. అదర్వైజ్ పూర్తి చేస్తాం. 14,329 మందిని షిఫ్ట్ చేశాం. ఇంకొక 6,577 మంది షిఫ్ట్ చేయాలి. ఇవి పూర్తి చేయాలంటే పాత రేట్లకు ఎవరు రాలేదు, అది క్యాన్సిల్ చేశాం. దీని మీద ఒక 500 కోట్లు ఎక్కువ అవుతా ఉంది. 972 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫేజ్ 1A ఉండే వాళ్ళందరినీ రీహాబిలిటేట్ చేస్తాం. అది ఈ ఇయర్ నవంబర్కి పూర్తవుతుంది. ఫేజ్ 1B ఇక్కడ మీరు చూస్తే 48 హ్యాబిటేషన్లో 6 మండలాల్లో ఇది పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. రిమైనింగ్ పీడిఎఫ్లు దగ్గర మనం చూసినప్పుడు ఒక 15 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. గ్రామ సభలు కూడా పెట్టారు, అవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. R&R స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మొత్తం డిసెంబర్ అన్నారు, కానీ నేను 26 జూలై లోపల పూర్తి చేయమన్నాను. దీనికి కూడా ప్రోగ్రాం తయారు చేశారు. దీనికి ఒక 4,925 కోట్లు అవుతుంది. రెండు కలిపితే 6,270 కోట్ల రూపాయలు R&R, ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ అయితే అక్కడికి పూర్తి అవుతుంది. ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులతో 41.15 మీటర్లు దీనికి కావాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ R&R. అదే మరి లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఒరిజినల్గా డిజైన్ చేశారో అంతవరకు పూర్తి అయిపోతాయి. మిగిలింది 45.74 మీటర్ల ఎత్తు నీళ్లు ఇంపౌండ్ చేయడం. దానికి కావాల్సిన విధంగా ఏం చేయాలనో దాన్ని వర్కౌట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏ విధంగా చేయాలనో దాని ప్రకారం కూడా వీఆర్ వర్కింగ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. ఫైనల్గా ఈ ప్రాజెక్టులో ఇప్పటికే మీరు చూస్తే రివర్స్ టెండర్ అని పేరు పెట్టి 2,782 కోట్ల రూపాయలు అదనంగా అయ్యింది. ఇప్పటికి మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ లో R&R లో అదనం. ఇది కాకుండా పవర్ ప్రాజెక్ట్ అదనం. పవర్ ప్రాజెక్ట్ లో ఇప్పుడు ఐడల్ కరెంట్ వస్తే ఫ్రీగా వచ్చేది, రాలేదు. ఆపర్చునిటీ కాస్ట్ పోయింది. ఒక 2,000 కోట్ల 2,500 కోట్ల రూపాయలు నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక తప్పు రాష్ట్రం ఏ విధంగా భరించాల్సి వస్తుందో దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్, క్లాసికల్ ఎగ్జాంపుల్. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి డీలిమిటేషన్పై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాదని సీఎం తెలిపారు. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని నియోజకవర్గాలు పునర్విభజన చేయాలన్నారు. డీలిమిటేషన్ అనేది సౌత్కు లిమిటేషన్గా మారుతుందని తెలిపారు. 1971 తర్వాత దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ విధానాలు సమర్థవంతంగా అమలు చేశారని చెప్పారు. ఈ అంశంలో వాజ్పేయి కూడా ఇందిరాగాంధీ బాటలోనే నడిచారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రయోజనం కోసం జమ్మూ కాశ్మీర్, అస్సోంలో అసెంబ్లీ నియోజకవర్గాలు పెంచారని సీఎం రేవంత్ తెలిపారు. మనం కేంద్రంలో దక్షిణాది రాష్ట్రాల యొక్క హక్కుల కోసం మనం రిప్రజెంట్ చేస్తుంటే, ఒకవేళ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే 24% ఉన్న దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం 19% పడిపోవడానికి అవకాశం ఉంది. తద్వారా రాజకీయంగా నేను బయట కూడా చెప్పినా, ఇక్కడ కూడా చెప్పదలుచుకున్నా, డీలిమిటేషన్ ఈజ్ లిమిటేషన్ ఫర్ సౌత్. నియోజకవర్గాల పునర్విభజన అనేది రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుంటుంది. ఇది ఏమాత్రం మన దక్షిణాది రాష్ట్రాల హక్కులకు, దక్షిణాది రాష్ట్రాలకు మంచిది కాదు, క్షేమం కాదు. అందుకే ఈ సభ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా జానారెడ్డి గారు, కేశవరావు గారిని పెట్టి అన్ని రాజకీయ పార్టీలతోని సంప్రదింపులు చేపట్టి
కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హిందూ ఆలయాలపై మాట్లాడే హక్కు లేదని ఆరోపించారు. వైసీపీ హయాంలోనే ఆలయాల పరిరక్షణ జరిగిందని జగన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏపీలో ఆధ్యాత్మిక శోభ దెబ్బతింటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడిలను కూల్చివేస్తున్నా ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని తెలిపారు. ఇలాంటి వారికి హిందూ ధర్మం పైన, ఆలయాల పరిరక్షణ పైన మాట్లాడే హక్కు ఉందా అని జగన్ నిలదీశారు. సీఎం చంద్రబాబు అబద్ధాలు చెప్పడంలో అందరికన్నా పెద్దవారని, నిజాలు చెప్పడంలో అందరికన్నా చిన్నవాడంటూ మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. అవకాశం వచ్చినప్పుడల్లా వైఎస్ జగన్పై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని 2018కి పూర్తి చేస్తామని అప్పటి మంత్రులు చెప్పారని ఆయన గుర్తు చేశారు. సీఎంకు పోలవరంపై ఇంట్రెస్ట్ కాదు, పోలవరంపై వచ్చిన కాంట్రాక్టర్స్ పై ఆసక్తి ఎక్కువంటూ అంబటి సంచలన ఆరోపణలు చేశారు. 16లో నువ్వు ప్రాజెక్టును మేము కడతామని ఒప్పందం చేసుకుంటూ 13, 14 రేట్లతోనే మేము పూర్తి చేస్తామని ఒప్పుకున్నామంటే ఏం ఇంట్రెస్ట్ నీకు పోలవరం మీద ఇంట్రెస్టా? కాదు. పోలవరం కాంట్రాక్టర్ల మీద ఇంట్రెస్ట్, పోలవరం కాంట్రాక్టర్లకు ఇచ్చే కమిషన్ల మీద ఇంట్రెస్ట్. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమున్నారు, టాల్స్టాయ్ కంపెనీ ఉంది. అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి ట్రాన్స్టాయ్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే వాళ్ళకి అర్జీ పెట్టుకున్నారు. అయ్యా 13, 16 వరకు వాళ్ళే చేశారు. అది వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజనీ ముందస్తు బెయిల్ పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. అవినీతి ఆరోపణల కేసులో ఆమె ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని అవినీతి నిరోధక శాఖను ఆదేశించారు. అయితే తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది. మాజీ మంత్రి విడుదల రజనీ, సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి పల్లె జాగవ, మరో ఇద్దరిపై ఏసీపీ అవినీతి కేసు నమోదు చేసింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పాలన నాడు జిల్లాలోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యాజమాన్ల నుంచి 22 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు వీరిపై ఆరోపణలొచ్చాయి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని విజయవాడ కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషన్ను డిస్మిస్ చేసింది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై, అలాగే ఈ దాడి కేసులో కీలక నిందితుడిగా ఉన్న వంశీని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వంశీపై ఈ కేసుతో పాటు మరిన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం వంశీ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక ఏడాది ఫినాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్స్ అకౌంట్స్ పై కాగ్ నివేదిక సమర్పించారు. ఇందులో 2023-24 బడ్జెట్ అంచనా 2,77,690 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 2,19,307 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. బడ్జెట్ అంచనాలో 79% వ్యయం అయిందని తెలిపారు. జీఏడీపీలో వ్యయం అంచనా 15% పేర్కొన్నారు. ఆమోదం పొందిన బడ్జెట్ కంటే అదనంగా అంచనాల్లో 33% ఖర్చయింది. అదనంగా 1,11,477 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసింది. తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని తెలిపారు. రావని చెప్పడానికి ఇది రేవంత్ రెడ్డి జాగీరు కాదని విమర్శించారు. సుప్రీంకోర్టు మీద తమకు పూర్తి నమ్మకముందని, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనే ముఖ్యమంత్రి, తనే హోమ్ మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నా ఇంటి మీద ఇవాళ దాడి చేసిన రోజు, ఆ రోజు నా ఇంటి మీద గాంధీ గారితో అనేక మంది రౌడీ షీటర్లు, రౌడీలు నా ఇంటి మీదకి వచ్చి నన్ను హత్య చేసే ప్రయత్నం చేసినాడు. ఆ రోజు
స్వయంగా రౌడీ షీటర్లకి రౌడీలకి స్వయంగా సైబరాబాద్ ఉన్న డీసీపీ గారు, మాదాపూర్ ఉన్న ఏసీపీ గారు, గచ్చిబౌలి ఉన్న సిఐ గారు పైలట్ ఎస్కాట్ పెట్టి నా ఇంటి మీదకి రౌడీ షీటర్లని రౌడీలని తీసుకొచ్చి నన్ను హత్య చేయించే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళ మీద ఇవాళ దాకా దాదాపు ఆ ఇన్సిడెంట్ అయి దాదాపు 7 నెలలు అవుతా ఉంది. ఇవాళ దాకా ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోకపోవడం చాలా చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇలా చట్టసభలలో కూర్చుంటున్నా, చట్టం చేసే శాసనసభ్యునిగా నాకే భద్రత లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడిగితే దాని మీద సమాధానం లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సైబరాబాద్ డీసీపీ గారిని, మాదాపూర్ ఏసీపీ గారిని, గచ్చిబౌలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవయవ దానం చేసేందుకు ముందుకొచ్చారు. అవయవ దానానికి తాను సిద్ధంగా ఉన్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. సంబంధిత బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. మనం ప్రజా ప్రతినిధులం, అందరికీ ఆదర్శంగా నిలవాలని కేటీఆర్ సహచర సభ్యులకు సూచించారు. నియోజకవర్గాల్లోనూ అవయవ దానంపై చైతన్యం తేవాలని కేటీఆర్ తెలిపారు. ఒక వ్యక్తిగా, ఎందుకంటే అందరి తరపున మా పార్టీ అందరి తరపున కూడా నేను మాట్లాడలేను సార్, కానీ ఒక వ్యక్తిగా నా ప్రతిపాదన ఏంటంటే ఐ విల్ కమ్ ఫార్వర్డ్ సార్. నేను అవయవ దానానికి అసెంబ్లీ వేదికగా నా మద్దతు ప్రకటిస్తూ మనందరం కూడా లెట్ us లీడ్ బై ఎగ్జాంపుల్. హౌస్ నుంచి మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇఫ్ వీ కెన్ లీడ్ బై ఎగ్జాంపుల్ మనం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అసెంబ్లీలో నవ్వులు పూయించారు. ఆయన మాట్లాడేందుకు నిలబడగా మల్లారెడ్డి అంటే మీరే కదా అని స్పీకర్ ప్రశ్నించారు. ధన్యవాదాలు అధ్యక్ష అంటూ మల్లారెడ్డి మొదలుపెట్టారు. తాను 2 విషయాలు చెప్తానని, అందులో ఒకటి ప్రభుత్వానికి 1100 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది అన్నారు మల్లారెడ్డి. రెండోది తన మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్ల, సర్పంచుల బాధలని చెప్పుకొచ్చారు. మల్లారెడ్డి అంటే మీరే కదా. ధన్యవాదాలు అధ్యక్ష. 2 విషయాలు చెప్తా అధ్యక్ష. ఒకటి, ప్రభుత్వానికి గవర్నమెంట్కు 1100 కోట్లు లాభం వచ్చేది చెప్తా అధ్యక్ష. రెండోదేమో మా మేడ్చల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్ 200 కావాలా? ఒకటే నిమిషంలో నువ్వు నంబర్ 1 మినిస్టర్. ఒకటి, మా అన్ని మాకు దిష్టి తగిలిందా ఏం తగిలిందో మా మేడ్చల్ నియోజకవర్గానికి 61 గ్రామాలు పోయి అన్ని మున్సిపాలిటీలు అయినాయి. 3 కార్పొరేషన్లు ఉన్నాయి, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇంకా మనం 3 మున్సిపాలిటీలు చేసిర్రు. మాకు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అంతా కూడా 10 ఏళ్ల కోసం రిజర్వేషన్ తెచ్చినుండ్రి మా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు 5 ఏళ్లలోనే మొత్తం సమాప్తి చేసిరు కాబట్టి వాళ్ళంతా బాధపడుతుండ్రు. సేమ్ రిజర్వేషన్, సేమ్ కౌన్సిలర్లు, సేమ్ మున్సిపాలిటీలు, 13 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో కలపకుండా అట్లనే పెట్టాలన్నా. హనుమకొండ జిల్లా దేవన్నపేటలో మంత్రులు ఉత్తమ్, పొంగులేటి పర్యటించారు. దేవన్నపేటలోని పంప్ హౌస్ వద్ద దేవాదుల ప్రాజెక్టు పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేశారు. ఒక మోటార్ ఆన్ చేసి 600 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. 15 రోజుల్లో మరో మోటార్ ఆన్ చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. గత ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా దేవాదుల ప్రాజెక్టు అన్ని దశల పనులు పూర్తి చేస్తామని మంత్రులు స్పష్టం చేశారు. ప్రతి ఒక్క అంశాన్ని శ్రద్ధతో చేస్తూ ప్రతి వర్గానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు అండగా ఉంటుంది. దాంట్లో భాగమే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఈ దేవాదుల ప్రాజెక్టు ఈనాడు తుది దశకి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రావటం జరిగింది. ఇది 3వ దశకు సంబంధించిన దేవాదుల ప్రాజెక్టుకి సంబంధించింది. వారం రోజుల క్రితమే స్టార్ట్ అయినా అనుకున్నాం. అనివార్య కారణాల వల్ల అది డిలే అయినప్పటికీ రైతులకి మేలు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ శాఖకు సంబంధించిన అధికారులందరినీ పరుగు పెట్టించి అనేక ఆటంకులు టెక్నికల్ గా ఇబ్బంది వచ్చినా వాటన్నిటినీ అధిగమించి ఈరోజు సక్సెస్ఫుల్ గా ఒక మోటార్ని రన్నింగ్ తేగలిగాం. సుమారు 600 నుంచి 650 క్యూసెక్కుల నీరు రావటం జరుగుతుంది. దీనివల్ల ఎక్కడైనా కొద్ది మీ అందరికీ తెలియంది కాదు, సుమారు 2.5 దశాబ్దాల నుంచి నిర్మాణంలో ఉంది. మరి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకి ఒక మాట ఇస్తున్నాం. ఈ దేవాదుల ప్రాజెక్టు అన్ని ఫేజులు, అన్ని లింక్స్, అన్ని
మరి ఏదైతే డిజైన్ డయాక్రటిక్ వచ్చే విధంగా మరి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు మాటిస్తున్నాం. మరి ఈరోజు సంతోషం, ఈ ఒక పంపు ఆన్ చేసి మరి 600 క్యూసెక్స్ నీటి విడుదల చేయగలుగుతున్నాం. అదేవిధంగా పర్యాటకులుగా విద్య, ఆరోగ్యం, సంరక్షణ, వ్యాపారం కోసం భారత్కు రావాలనుకునే వారిని తమ ప్రభుత్వం ఆహ్వానించడానికి సిద్ధంగా ఉందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. అయితే దేశానికి ముప్పు కలిగించే హానికరమైన వారి పట్ల మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇమిగ్రేషన్ ఫారెన్స్ బిల్ 2025పై లోక్సభలో జరిగిన చర్చలో అమిత్ షా పాల్గొని వ్యాఖ్యలు చేశారు. అందరినీ తెచ్చిపెట్టుకోవడానికి ఇండియా ఏమీ ధర్మసత్రం కాదని తెలిపారు. मैन्युफैक्चरिंग का हब बनने जा रहा है, उस वक्त हमारे यहां विश्व भर के लोगों का आना बड़ा स्वाभाविक है. हमारे इमिग्रेशन का स्केल और साइज दोनों मान्यवर बहुत बड़ा है और इसके साथ साथ शरण लेने की जगह अपने निहित स्वार्थ और देश को असुरक्षित करने वालों की संख्या भी बड़ी है. अगर ये दोनों को संतुलित करना है, जो यहां सुचारू रूप से अपने देश के कानून के हिसाब से भारत की व्यवस्था को ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం సభలో ఉద్యమించిన కాంగ్రెస్ సభ్యుల తీరును అధికార పక్షం తప్పుపట్టింది. ఈ వ్యవహారంలో సభలో సభ్యుల తీరు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని బాహాటంగా విమర్శించింది. ఈ అంశంపై అధికార విపక్షాల మధ్య వాగ్వాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో అసెంబ్లీ నుంచి 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సభాపతి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో భువనేశ్వర్లో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అసెంబ్లీ ఎదుట ఉన్న బారికేడ్లను దాటుకునేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితులు అక్కడ మరింత ఉద్రిక్తంగా మారిపోయాయి. నిరసనకారులను అదుపు చేస్తున్న పోలీసులపై కార్యకర్తలు రాళ్లు, గుడ్లు, టమోటాలు, కుర్చీలతో దాడి చేశారు. ఒక్కసారిగా ఆ ప్రాంతం మొత్తం రణరంగంగా మారిపోయింది. ఆందోళన చేస్తూ అక్కడ వాటర్ క్యాన్లను ఉపయోగించి ప్రయోజనం లేకుండా పోయింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితులను అదుపు చేశారు. ఈ ఘర్షణలో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు పోలీస్ సిబ్బంది కూడా గాయపడ్డారు. బంగారం అక్రమ రవాణా కేసులో నిందితురాలుగా ఉన్న కన్నడ నటి రన్యారావుకు మరో షాక్ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్ను బెంగళూరులోని సెషన్స్ కోర్టు తిరస్కరించింది. కేసు తీవ్రత, ఆమెకున్న పలుకుబడిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఆమె బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. రన్యారావు కేసులో అంతర్జాతీయ సంబంధాలున్నాయని, కస్టమ్స్ నిబంధనను ఉల్లంఘించారని, రన్యారావుకు బెయిల్ లభిస్తే సాక్ష్యాలను నాశనం చేయడానికి, దర్యాప్తును అడ్డుకోవడానికి దారి తీయొచ్చని కోర్టు పేర్కొంది. కాగా ఆమె బెయిల్ను తిరస్కరించడం ఇది మూడోసారి. గతంలో 2 సార్లు బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చింది. రన్యారావును మార్చి 3న బెంగళూరు విమానాశ్రయంలో 14.2 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా తరలిస్తుండగా DRI అధికారులు పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి పట్టుబడిన బంగారం విలువ ఏకంగా 12,56,000 రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యా అధినేత పుతిన్ గురించి సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్న వేళ జెలెన్స్కీ ప్రకటన సంచలనంగా మారింది. త్వరలోనే పుతిన్ చనిపోతారని, త్వరలోనే 2 దేశాల మధ్య యుద్ధం ముగింపుకు సాయపడుతుందని జెలెన్స్కీ చెప్పారు. ప్యారిస్లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శాంతి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ రష్యా వివాదాన్ని పెద్దది చేయాలని చూస్తోందని జెలెన్స్కీ ఆరోపించారు. ప్రపంచ దేశాలు యుద్ధం ముగిసేలా ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. రష్యా, ఉక్రెయిన్ అధికారులు సౌదీ అరేబియా జెడ్డా వేదికగా శాంతి చర్చలు జరుపుతున్నారని జెలెన్స్కీ వెల్లడించారు. ఈజిప్ట్ తీర నగరమైన హుర్గడ్లో విషాదం చోటు చేసుకుంది. ఎర్ర సముద్రంలో పర్యాటకుల జలాంతర్గామి మునిగిపోయింది. ప్రమాద సమయంలో సబ్ మెరైన్లో దాదాపు 44 మంది పర్యాటకులుండగా వీరిలో 6 మృతి చెందారు. మరో 9 మందికి గాయాలు కాగా వారిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నౌకాశ్రయానికి సమీపంలోనే ఘటన ప్రమాదం జరిగినట్లుగా అధికారులు వెల్లడించారు.
హుర్గఢ్లో కొంతకాలంగా పర్యాటక పడవల ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. గత నవంబర్లోనూ ఒక టూరిస్ట్ బోటు మునిగిపోయిన ఘటనలో ఒక బ్రిటిష్ జంట సహా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 35 మంది ప్రాణాలతో బయటపడ్డారు. గడిచిన 5 ఏళ్లలో ఇటువంటివి 16 సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.